పరిధిలోని 51 గ్రామాల మున్సిపాలిటీలో విలీనమైనటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సిటీకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీ కలుపుతున్న నేపథ్యంలోనే దానికి ఒక ప్రత్యేక జీవోదిశలు ఏ గ్రామాలు కలిసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఏ గ్రామాల్లో ఆ గ్రామాలకు సంబంధించిన ప్రధాన వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం. 51 గ్రామాలు మున్సిపాలిటీ విలీనం. సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ, తక్షణమే అమల్లోకి. సంచలన నిర్ణయాలు దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పరిధిలో 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే ఈ గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. 51 పంచాయతీలు రికార్డుల మున్సిపాలిటీ అధికారులు చేతుల్లోకి రానున్నాయి. డీనోటిఫై చేస్తూ పంచాయతీ శాఖ ఉత్తర్వులు వెలువడ్డాయి. మెర్చల్ మున్సిపాలిటీలోకి పూడూరు, రాయలపూరు గ్రామాలు రానున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి కీసర, యాదగిరిపల్లి, అక్కిరెడ్డిపల్లి, చేర్యాల, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. పోచారం మున్సిపాలిటీలోకి బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి, దయార, వెంకటపురు, ప్రతాప సింగారం, కొర్రముల్ల, కాచవాని సింగారం, చౌదరిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి. గట్కేశ్వర్ మున్సిపాలిటీలోకి అంకుషాపూరు, ఔషాపూరు, మందారం, ఎదిలాబాదు, గన్పూరు, మణిమ్యాల, గూడ గ్రామాలు కూడా విలీనం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోకి మునిరాబాదు, గౌడవెల్లి గ్రామాలు రానున్నాయి. తుంకుంట మున్సిపాలిటీలోకి బోమ్రాజ్పేట, షామీర్పేట, బాబాగూడ గ్రామాలు రానున్నాయి. అమీన్పూర్ మండలం పరిధిలోనే బైలాపూరు, తండ, కిష్టారెడ్డిపేట, పటేల్గూడ, దాయాల్, సుల్తాన్పూర్ గ్రామాలు కూడా అమీన్పూర్ మున్సిపాలిటీలోకి రానున్న నేపథ్యం ఉంది. ఇక పటన్చేరు మండల పరిధిలోకి కర్దనూరు, గన్పూరు, పోచారం, ముత్తంగి గ్రామాలు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోకి విలీనం కానున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏ గ్రామాలు ఏ మున్సిపాలిటీలోకి విలీనం అవుతున్నటువంటి నేపథ్యం ఉందో ప్రధానంగా కూడా రాసిన వార్త. పెద్దంబర్పేట మున్సిపాలిటీలో బాచారం, గౌరల్లి, కుత్బులాపూరు, తారమతిపేట పంచాయతీ విలీనం. శంషాబాద్ మున్సిపాలిటీలో బహదూర్గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ, అమిదుల్లా నగర్, రషీద్గూడ, అంసిమిగూడ విలీనం. నర్సింగ్ మున్సిపాలిటీలో మిర్జాగూడ గ్రామ పంచాయతీ, తుక్కగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామ పంచాయతీ, మెడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు, రాయల్పూర్ గ్రామ పంచాయతీలు, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర, యాదగిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చేరియాల, నర్సాపల్లి, తిమ్మాయిపల్లి, నాగారం మున్సిపాలిటీలో బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి, దయార గ్రామాలు. పోచారం మున్సిపాలిటీలో వెంకటపురు, ప్రతాప్ సింగారం, కొర్రమూల, కాచివాన్ సింగారం, చౌదరిగూడ విలీనం. గట్కేశ్వర్ మున్సిపాలిటీలో అంకుషాపూరు, ఔషాపూరు, మాదారం, ఎదిలాబాదు, గన్పూరు, మార్పల్లిగూడ విలీనం. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మునిరాబాదు, గౌడెల్లి పంచాయతీలు. తూంకుంట మున్సిపాలిటీలో బోమ్రాజ్పేట, షామీర్పేట, బాబాగూడ పంచాయతీ. సుమారుగా 51 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఈ ఉన్నటువంటి డివిజన్లు కూడా కలిసినాయి. ఈ ఉన్నటువంటి సిటీకి ఆనుకొని, హైదరాబాద్ నగరానికి ఆనుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఈరోజు మున్సిపాలిటీలో కలిసిన నేపథ్యం ఉంది. ఇంకా మరింత అభివృద్ధి జరగాలి. గ్రామ పంచాయతీలు కాదు, మున్సిపాలిటీ జరిగితే ఇంకా ప్రత్యేకమైన అభివృద్ధి ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఏ విధమైన అభివృద్ధి కావాలన్నా ఏం చేయాలన్నా కూడా ఆ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలను కూడా పూర్తిగా మున్సిపాలిటీ కలిపిన నేపథ్యం ఉంది. 51 గ్రామ పంచాయతీలు ఇప్పుడైతే మున్సిపాలిటీ అధికారులు కూడా మున్సిపాలిటీలో కలిసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ కౌన్సిలర్గా అయ్యేటువంటి నేపథ్యం, మున్సిపల్ చైర్మన్లు కూడా అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. వాళ్ళకు కూడా జిల్లాల నుంచి కాదు, ఇక్కడ గ్రామాల నుంచి ఇలా సిటీకి ఆనుకొని ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి నేపథ్యంలో సిటీ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో అదే తరహా ఈ గ్రామాలు కూడా అభివృద్ధి చెందేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. కులాంతరం ఏం చేసుకున్న దళిత యువతిని విషమించి హత్య చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణం. మన కులాలు నశించాలి. కులం నశించితే నిజంగా ఈ కులం పోతుంది. కులం పోయినట్టయితే అందరూ కూడా సమానంగా ఉండేటువంటి నేపథ్యం ఉందని మనం చెప్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో కులంలో ఉన్నటువంటి యువతిని, దళిత యువతికి విషమించి హత్య చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇది కర్ణాటకలో జరిగింది, కుప్పల్లో. వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్ళైన దళిత యువతిని ఆ యువకుడు కుటుంబీకులు విచక్షణ రహితంగా దాడి చేసి అనంతరం విషమిచ్చి హత్య చేశారని బాలిక తండ్రి పోలీసులు ఫిర్యాదు చేశారు. కొప్పల్ జిల్లా గంగావాది తాలూకా విఠల్పుర గ్రామంలో ఈ ఘటన జరిగి మృతురాలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మరియమ్మ 21గా గుర్తించారు. మరియమ్మ హనుమయ్య రెండేలుగా ప్రేమించుకుంటున్నారు. మరియమ్మ స్వస్థలం ఆగోలి గ్రామం. అమ్మమ్మకి విఠలపురం గ్రామంలో ఇల్లు ఉండదు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వెళ్తుండేది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన హనుమయ్య అనే యువకుడు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. హనుమయ్య ఎస్టీ వర్గానికి చెందిన యువకుడు. కులంతర కారణంగా మరియమ్మ మరియు హనుమయ్య ఏప్రిల్ 2023లో వారి కుటుంబాలు ఒప్పించి తర్వాత గంగావతిలో రిజిస్టర్ చేసుకొని పెళ్ళైన తర్వాత యువకుడి ఇంట్లో కులం పేరుతో యువతిని చిత్రహింసలకు గురి చేసేవారని, కట్నం తీసుకురావాలని
వేధించేవాడని ఆరోపించారు. యువతి మాదిగ సమాజానికి చెందినది కావడం ఇంటి సమీపంలో ప్రత్యేక షెడ్డులో వండుకోవాలని సూచించగా దళిత యువతి తయారు చేసిన భోజనం మేము ఎవరు తినకూడదని సూచించినట్లు తెలిసింది. అలాగే యువతి మరియమ్మ అన్నిటికీ కులమే కారణమని కుటుంబీకులను తెలియజేసి తనని కుటుంబానికి దూరంగా ఉంచి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఇంతలో యువతిపై యువకుడు కుటుంబీకులు దారుణంగా దాడి చేయడంతో యువతి మృతి చెందింది. అత్యానంతరం తనకు అనుమానం రాకుండా విషం ఇచ్చి చంపడాన్ని యువతి తండ్రి ఆరోపించాడు. ఆ తర్వాత యువకుడు యువతి కుటుంబీకులకు ఫోన్ చేసి మీ కూతురు పొలంలో విషం తాగింది, మేము ఆమెను ఆసుపత్రిలో చేర్చాము, అక్కడే మృతి చెందినట్టు యువతి తండ్రి గంగావతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న గంగావతి పోలీసులు విఠలపురం గ్రామాన్ని సందర్శించి యువతి మృతిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై గంగావతి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదై యువకుడి కుటుంబానికి చెందిన 13 మందిని హత్య చేశారంటే యువతి తండ్రి గాలప్ ఆరోపించడంతో వారిలో 2 అదుపులో తీసుకొని పోలీసులు విచారించిన నేపథ్యం చూడు ఎంత బాగుందో పాపం. మరియమ్మ ఒక దళిత బిడ్డ ఎందుకు ప్రేమించుకుంటారు, ఎందుకు చంపుకుంటారు, ఆ తర్వాత దయచేసి చాలా వరకు అయితే కులంతర వివాహాలు చేస్తున్నారు. కానీ అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ ప్రేమ నిజమై ఇలా వీళ్ళ ప్రేమ నిజమైనప్పుడు తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేయండి. వరకట్నం వేధింపుల కోసం కానీ లేకపోతే వరకట్నం ఇంకా వస్తాను ప్రేమించే నిజంగా నాకు వరకట్నం ఇన్ని లక్షలు వచ్చు అన్ని లక్షలు వచ్చు, నేను ఇట్లా వద్దును అట్లా వద్దు, నా కోసం ఈ అమ్మాయి వెయిట్ చేసింది, నా కోసం ఆ అబ్బాయి వెయిట్ చేసింది, నా కోసం ఇట్లా ఉండు అట్లా ఉండని ఎన్నో రకాలుగా చెప్పుకునేటువంటి మాటలు ఉంటాయి. కానీ అవి ఎన్ని తాత్కాలికమైన నిజ జీవితంలో కష్టపడాలన్నా ఏం చేయాలన్నా మనం ప్రేమించిన వాళ్ళు మంచిగా ఉండాలన్నా మనం ప్రేమించిన వాళ్ళు గొప్పగా ఉండాలన్నా లేకపోతే వాళ్ళు మనలో ప్రేమించిన వాళ్ళన్నా వాళ్ళు మనలో గొప్పగా ఉండాలన్నా అండర్స్టాండింగ్ మాత్రమే ఉండాలి. అండర్స్టాండింగ్ లేకపోతే ఏది జరగదు, దీన్ని మించింది ఏమి ఉండదు. ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇలా ఉండాలి. కానీ ఇక్కడ ఒక దళిత యువతిని అత్యంత దారుణంగా కొట్టి చంపేసి వరకట్నం వేధింపులకు గురి చేసి ఇవాళ ఆమెను అంటరాని వాడిగా చేసి ఇష్టానుసారంగా చేసినటువంటి ఆ కుటుంబాన్ని నిజంగా శిక్షించాలి. ఆ కుటుంబాన్ని యావత్గారా జీవిత ఖైదీ శిక్ష విధించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ జారీ చేసి వెంటనే ఇలా బిఎన్ఏ చట్టాలు కూడా ఈ పరిధిలోకి రావాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా చెప్పేటువంటి నేపథ్యం ఉంది. ఇది జై హింద్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు.